మేడం నమస్తే మేడం. నమస్తే చెప్పండి సార్. అది ఇది ఎంత మేడం పే చేయాలి అమౌంట్? సార్ 6,500 పే చేయాల్సి వచ్చింది సార్. ఓకే. ఏంటి మేడం ఇది డిస్క్రిప్షన్ ఏంటి జాబు? సార్ ప్రాసెస్ వచ్చేసి ఆ మేడం డేట్ అండ్ వర్క్ అని మెన్షన్ చేశారు సార్. ఓకే. ఓకేనా. మాక్సిమం ఈ ప్లేస్ అమౌంట్ ఎందుకు పే చేయాలంటే ఒక 12 డిజిటల్ ఐడి నెంబర్ ఒక 6 పాస్వర్డ్ కోసం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అమౌంట్ పే చేయడం వల్ల మేడం డేట్ అండ్ వర్క్ అని చెప్పారు కదండి. ఆ కంపెనీ వచ్చేసి ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సార్. ఆ ఓకే. ల్యాప్టాప్ పాటు ఒక 12 డిజిటల్ ఐడి నెంబర్ ఒక 6 పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఓకే. ఐడికి ఆ మేడం అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ లింక్ అప్ అయి ఉంటాయి సార్. ఓకే. ఇవన్నీ లింక్ అవడం వల్ల ఈ ప్లేస్ వచ్చేసి వీక్లీ ఇన్కమ్ అనేది అకౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఓకే. దాని వైపు వచ్చేసి మేడం డేట్ అండ్ వర్క్ మెన్షన్ చేశారు కాబట్టి పర్ వీక్లీ ఇన్కమ్ వచ్చేసి మనకి 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. వీక్లీ 8,000 పాటు ఆ మేడం వచ్చేసి మనకి ఏం చేస్తుండే వచ్చేసి మనకి బ్రాంచ్ మేనేజర్ బర్త్డే ఉంది సార్. వాళ్ళ బర్త్డే ఉండే కారణంగా లక్కీ డ్రా వేసి ఓపెన్ చేశారు. అలా ఓపెన్ చేసినట్లు మేడం వచ్చేసి డేట్ అండ్ వర్క్ టాప్ 5 లో ఒక టాప్ 3 లో కన్ఫర్మేషన్ అయింది. ఓకేనా. మేడం ఈ ప్రాసెస్ ఎలా చేశారు? అంటే సెలెక్ట్ చేశారా లేదా ఎగ్జామ్ ఏమి పెట్టారా మేడం అది? ఎగ్జామ్ అనే కాదు సార్, లక్కీ డ్రా ఐడియా ఉందా సార్ మీకు? ఆ, ఆ. ఆ లక్కీ డ్రాలో ప్రతి ఒక్క దుర్గాలో బ్యాంక్ ఒక 70 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు. ఓకేనా. ఆ ఓకే. 70 మెంబర్స్ టెలికామ్ ఒక 5 మెంబర్స్ ని, డేట్ అండ్ ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు సార్. ఆ ఓకే. సెలెక్ట్ చేసిన మేడం మేము వచ్చేసి టాప్ 3 లో కన్ఫర్మేషన్ అయింది డేట్ అండ్ లో. ఆ సెలెక్ట్ అవ్వడం వల్ల 18,000 బోనస్ ని కన్ఫర్మేషన్ అయింది. ఓకేనా. ఓకే. 18,000 బోనస్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ మేడం 18,000 బోనస్ రిటర్న్ వస్తుంది ఆ మేడం కి. ఓకేనా. ఓకే. ఆ ఎప్పుడు 18,000 వస్తాయి మేడం రిటర్న్ అది? మీరు పే చేసి మీకు చెప్పాను కదా 6,500 పే చేసుకొని 6,000 పే చేసాకే 18,000 రిటర్న్ ఇస్తారా? నేను చెప్తాను సార్ 1 మినిట్ సార్. ఓకేనా. ఉమ్. మనకి ఈ ప్లేస్ లో వచ్చేసి ప్రతి ఒక్క పర్సన్ 13 రోజులు అమౌంట్ పే చేసుకోవాలి. బట్ కానీ టాప్ 5 టెలికాలింగ్ మెంబర్స్ టాప్ 5 లో టోటల్ 10 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. ఓకే. టాప్ 5 లో ఒక 5 మెంబర్స్, టెలికాలింగ్ వర్క్ లో ఒక 5 మెంబర్స్, డేట్ అండ్ వర్క్ లో ఒక 5 మెంబర్స్. ఓకేనా. ఈ 10 మెంబర్స్ తప్ప రిమైనింగ్ ప్రతి ఒక్క పర్సన్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే 13,000 చేసుకోవాలి. ఓకేనా. 13,000. బట్ కానీ వీళ్ళకి మాత్రమే హాఫ్ అమౌంట్ పే చేసుకోవాలి. జస్ట్ ఒక 6,500 పే చేసుకోవాలి. ఆ 6,500 పే చేశాను అనుకోండి, అమౌంట్ ఆ మేడం తరఫున అమౌంట్ అని పే చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ ప్లస్ దాంతో పాటు యూటీఆర్ కూడా సబ్మిట్ అయింది అనుకోండి సార్. ఓకే. మీరు పే చేసి విత్ ఇన్ 5 మినిట్స్ లో మీకు టోటల్ గా 18,000 బోనస్, మీరు పే చేసి 6,500 టోటల్ గా 24,500 ఇట్లా వస్తుంది. విత్ ల్యాప్టాప్ 2 days డెలివరీ వచ్చేస్తుంది సార్. ఓకే. అది మీకు అంతగా డౌట్ ఉందండి, మీరు పే చేసి లైన్ లో ఉండగానే స్పాట్ లో రీఫండ్ అయిపోతుంది. ఓకే. మేము 6,000 పే చేస్తే మీరు రిఫండ్ చేస్తారా 18,000? అవును సార్. మీరు పే చేసిన అమౌంట్ తో పాటు 18,000 టోటల్ గా 24,500 ఇట్లా వస్తుంది. ఓకే. మరి ఇప్పుడు 18,000 లోనే ఆ 6,000 అలా కట్ చేసుకోవడం అవ్వదా? అలా అవ్వదు సార్, ఎందుకంటే ఫస్ట్ మీరు పే చేస్తున్నట్టు కంపెనీలో ప్రూఫ్ ఉండాలి కదండి. ఓకే. అలా ఆప్షన్ ఉంటే అదే ఆప్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేసుకొని చెప్తుంది. ఓకేనా. ఆల్రెడీ 300 పే చేసే కదా మేడం మేము. ఆ 300 అనేది జాబ్ లో కన్ఫర్మేషన్ అవడం కోసం మాత్రమే సార్, అప్లికేషన్ ఫీజ్ అంతే. ఓకేనా. అది వేరు, ఇది ఒక పర్సనల్ గా నువ్వు ఐడి ప్రూఫ్ వర్క్ చూసి ఉంటారు మేడం కూడా ఈ ప్లేస్ ఎంతమంది వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మీరు పే చేసి అనగా డౌట్ కానీ లైన్ లో ఉండండి, మీకు లైన్ లో స్పాట్ రీఫండ్ చేసే బాధ్యత నాది. ఓకే. ఎలా మేడం పే చేయాలి? ఓకేనా. గూగుల్ పే, ఫోన్ పే మేడం అది? మీరు ఇంతకు ముందు 300 పే చేశాను చెప్పేసి అన్నారు కదా సార్. అవును మేడం. అది క్యూఆర్ కోడ్ పే చేశారా, నెంబర్ పే చేశారా? నెంబర్కి పే చేసాం మేడం అది. ఓకే సార్, అదే నెంబర్కే పే చేయండి. ఓకేనా. ఓకే. ఓకే, మన లైన్ లో ఉంటే పే చేసుకుంటే ప్రాసెస్ చేస్తాను. ఓకే మేడం. ఇప్పుడు లైన్ లో పే చేసి మీరు అలాగే లైన్ లో ఉన్నారు సార్, మీ కాల్ లోనే ఓకే నేను మేడం. ఫామ్ పెడతా, దాంతో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి పెట్టండి. ఓకేనా. ఓకే మీరు మేడం. అది ఫిల్అప్ చేసి పెట్టిన వెంటనే మీకు స్పాట్ లో రీఫండ్ వచ్చేస్తుంది. ఓకేనా. అమౌంట్ ట్రాన్స్ఫర్ లేక కాల్ అని కట్ చేయండి. ఓకేనా. ఓకే మేడం. ఓకే సార్. హలో. హలో. ఓకే సార్, మన లైన్ లో ఉంటే పే చేసుకుంటారు, సిస్టమ్ ఉందని సబ్మిట్ చేస్తాను. ఓకే మేడం. అయితే మేడం చిన్న డౌట్ మేడం. ఇప్పుడు మాకు ఓకే చెప్పండి. ఒక కాల్ లెటర్ ఒకటి పంపించారు కదా మేడం అందులో. అవును సార్. అందులో అమెజాన్ ప్రైవేట్ కంపెనీ స్పెల్లింగ్ తప్పుగా మేడం అది. అవునా. కొమ్మ పని అని పెట్టారు, రాశారు ఇందులో. ఓకే సార్, నేను అది కరెక్షన్ చెక్ చూస్తాను, నాకు ఇంకా అప్డేట్ ఒకసారి పెట్టండి నాకు వాట్సాప్ లోనా. కాదు మేడం, అది అప్డేట్. అది అసలు మీకు ఇలా ఎలాంటివి రాంగ్ మిస్టేక్స్ రాకూడదు కదా కాల్ లెటర్ లో. అవును సార్, అవును అదే చెప్తున్నా కదా, ఒకసారి నాకు వాట్సాప్ లో సెండ్ చేయండి, చెక్ చేస్తాం. వాళ్ళు ఎవరో టైప్ చేసినారో
వాళ్ళ కోసం తర్వాత నేను ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, ఇక్కడ హెడ్ హెచ్ఆర్ సిగ్నేచర్ లేదు, ఏమీ లేదు. సిగ్నేచర్ అనేది అవి జస్ట్ మీకంటూ కన్ఫర్మేషన్ కోసం అంతే సార్. అది మీకు డైరెక్ట్ గా పోస్ట్ వస్తుంది, ఓకేనా. ఇది జస్ట్ ఎందుకంటే మీకు కన్ఫర్మేషన్ అయింది కదండి, ఇప్పుడు అమౌంట్ పే చేసింటారు 300, ఓకేనా. పే చేసినాక కన్ఫర్మ్ అయిందా వాళ్ళకి ఒక భయం ఉంటుంది, కన్ఫర్మ్ గా, కరెక్టే కదా. అవును మేడం, కానీ అలాంటప్పుడు ఇది ఇంకోటి మేడం, ఈ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది మేడం ఇది? హెడ్ ఆఫీస్ మన కోయంబత్తూరు, మెయిన్ బ్రాంచ్ మధురై, చెన్నై సార్. టోటల్ గా 7 స్టేట్ లో రన్ అవుతుంది కంపెనీ. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, పాండిచ్చేరి, తమిళనాడు, థాయిలాండ్ మనకు థాయిలాండ్, అన్నీ రన్ అవుతుంది. థాయిలాండ్ కూడా రన్ అవుతుంది మేడం అది? అవును సార్, థాయిలాండ్ కూడా కంపెనీ రన్ అవుతుంది సార్. ఓకే. అదర్ కంట్రీ అది. ఓ అదే మేడం, అదే చూసాం మీకు కాల్ లెటర్ మీద అది సిఓ ఎంఓ పిఐఎన్వై అని మెన్షన్ చేసి ఉంది కంపెనీకి, కింద ఓకే మాత్రం మళ్ళీ ఓకే. బాగానే మెన్షన్ చేశారు, అమెజాన్ ప్రైవేట్ లేదు లిమిటెడ్ సార్, బై కంపెనీ. మిస్టేక్ అయ్యిండొచ్చు. ఎందుకంటే మనకి సబ్ బ్రాంచెస్ ఉంటాయి, కొన్ని చాలా బ్రాంచెస్ ఉంటాయి, ఓకేనా. ఒక్కసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు అమెజాన్ కంపెనీ అటెండ్ అయి ఉంటావు, ఓకేనా. వేరే పర్సన్స్ వేరే ఒక బ్రాంచ్ తరఫున అటెండ్ అయి ఉంటారు, ఓకేనా. అలా బై మిస్టేక్ అయ్యిండొచ్చు. నేను చెక్ చేస్తా, వాళ్ళు చెక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇంకోసారి బై మిస్టేక్ జరగకుండా, ఓకేనా. ఇది చూసుకుంటారు జస్ట్ ఓకే మేడం. మీకు ఒక కాపీ కోసం అంతే సార్. నెక్స్ట్ మీకు పోస్ట్ కి వస్తుంది, ఓకేనా. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోస్ట్ కి వస్తుంది మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది మేడం ఇది? అవును సార్. ఓకే ఓకే. అది ప్రైవేట్ లిమిటెడ్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలా వస్తుంది మేడం ఇది? అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ సార్ ఇది. గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీయా? అవును. మీకు సర్టిఫికేట్ మేడం అడగండి, సర్టిఫికేట్ చూపించారు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఐఎస్ఓ, జిఎస్టీ, ఎఫ్డిఎస్ఏ, పోలీస్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్, హైకోర్టు సర్టిఫికేట్, ఒక సర్టిఫికేట్ రన్ అవుతుంది. గవర్నమెంట్ అప్రూవల్ తో రన్ అవుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా మనకు వస్తుంది సార్ అపాయింట్మెంట్ లెటర్ అనేది పోస్ట్ కి. ఓకే, హైదరాబాద్ లేదు మేడం ఈ కంపెనీది ఇందులో? హైదరాబాద్ లో బ్రాంచ్ అని ఓపెన్ అయింది సార్, బట్ కానీ కొంచెం సార్ కి వేరే ఇష్యూ ఉండడం వల్ల బ్రాంచ్ అనేది క్లోజ్ చేశారు. మనకి కొత్తగా మళ్ళీ ఓపెన్ చేస్తారు సార్. చెన్నై ఎక్కడ చెప్పగలరా మేడం నాకు? సార్ చెన్నైలో ఎక్కడ మేడం? నెంబర్ 204 సంజయ్ సభ, సంజయ్ స్ట్రీట్, టాటాబాద్ సార్. ఓకే మేడం, ఓకే. కాల్ కట్ అయింది సార్, మీరు కట్ చేసామో మరి కాల్ చేస్తాను నేను. ఓకే, నేను కట్ చేయలేదు మేడం అది. అవును, అదే కాల్ కట్ అవుతుంది, అందుకే కట్ అయింది అని చెప్పేసి మరి కాల్ చేస్తానండి. ఓకే మేడం. మేడం అలాగే మా దగ్గర ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు మేడం, వాళ్ళు కూడా ఆ, ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఎలా మేడం ప్రెసెంట్ అయితే ప్రొసీజర్? వేకెన్సీస్ లేవు సార్, ఓకేనా. వేకెన్సీ ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ ఇస్తారా, అప్పుడు కొంటే జాయిన్ అవ్వమని చెప్పండి, ఓకేనా. ఓకే ఓకే, వాళ్ళు కూడా అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నారు. అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉండొచ్చు, బట్ కానీ వేకెన్సీ లేదు కదా సార్. వేకెన్సీ లేనప్పుడు అమౌంట్ పే చేసుకుని ఏమి యూజ్ ఉంది చెప్పండి. మ్మ్. అలా సార్, వేకెన్సీ ఉన్న మాత్రం నేను ఇన్ఫార్మ్ ఇస్తాను మేడంకి, అప్పుడు జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే ఓకే మేడం. ఓకే సార్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఆ, అదే మేడం, ప్రస్తుతానికైతే అవే ఉన్నాయి. ఓకే సార్, మా లైన్లో ఉంటే పే చేసుకుంటారా? ఓకే, ఎలా ఎలా చేయాలి మేడం ఇది? మీకు చెప్పాను కదా సార్, ఇంతకుముందు ఫోన్ పే చేశాను చెప్పారు కదా, అదే నెంబర్కి లైన్లో ఉంటే పే చేయండి. మ్మ్. ఇలాగే పే చేసి మీరు సిస్టమ్ నుంచి అమౌంట్ మీరు పే చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ సెండ్ చేస్తారంటే ఇది ఒక ఫామ్ అనేది సెండ్ అవుతుంది సార్, ఒక ఫామ్ అనేది రిలీజ్ అవుతుంది సిస్టమ్ నుంచి. మ్మ్. అప్లికేషన్ ఫామ్, ఆ డీటెయిల్స్ అన్ని పెడతా, డీటెయిల్స్ అన్ని టైప్ చేసి పెట్టండి నాకు. ఆ డీటెయిల్స్ అన్ని సిస్టమ్ ఎంటర్ చేసి స్పాట్ లో రీఫండ్ చేస్తారు 24,500. మ్మ్. 25,000 రిఫండ్ చేస్తారు మేడం? 24,500. 24,500 రిఫండ్ చేస్తారా? మరి పిఎఫ్ ఎస్ ఏముంటుంది మేడం ఇందులో? పిఎఫ్ అంతా ఏం కట్ అవ్వదు సార్, మనకి జిఎస్టీ ఒకటే కట్ అవుతుంది. బట్ కానీ పాన్ అప్డేట్ చేస్తాం కాబట్టి మనకి జిఎస్టీ అనేది కట్ అవ్వదు. మనం 1 year ఒకసారి మనం పాన్ వైజ్ గా మనం అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. మీది చాలా కంపెనీలు పిఎఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మేడం, మరి మీ దీంట్లో లేదా అది? పిఎఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ మనకి ఈ ప్లేస్ జిఎస్టీ ఉంటుంది సార్. మన కంపెనీ హై జిఎస్టీ పే చేస్తుంది కంపెనీకి, గవర్నమెంట్ కి. మ్మ్. అందుకే సార్ జిఎస్టీ ఉంటుంది. ఆ జిఎస్టీ మీద పాన్ కార్డ్ అప్డేట్ చేసినాం అనుకోండి, మనకి పాన్ కార్డ్ అప్డేట్ అయింది కాబట్టి జిఎస్టీ అని కట్ అయితే పాన్ కార్డ్ వైజ్ మనం తీసుకోవచ్చు అమౌంట్. మళ్ళీ అదేలా మళ్ళీ రిఫండ్ చేసుకోవచ్చు ఎలాగా? మరి అదేలా రిఫండ్ అవుతుంది మనకి పాన్ కార్డ్ నుంచి? 1 year ఒకసారి ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లోకి పడుతుంది సార్, పాన్ కార్డ్ వైజ్ గా. ఓకే మేడం, ఇది పర్మనెంట్ జాబా లేదా టెంపరీ జాబ్ మేడం ఇది? పర్మనెంట్ సార్, మీరు ఎంతవరకు చేసుకుంటే అంతవరకు ఉంటుంది. మనకు పర్మనెంట్ మాత్రమే కాదు, నెక్స్ట్ మన జనరేషన్ కూడా నామినీ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి ఈ ప్లేస్ లో. మ్మ్. మీరు నామినీ ఎవరు ఆప్షన్ పెట్టుకుంటారో ఇన్ కేసు ఎగ్జామ్ లో అమ్మాయినా వర్క్ చేస్తుంది, ఓకేనా. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉండే పర్సన్స్ రేపు ఉంటామంటే క్వశ్చన్ మార్కే, ఓకేనా. అంటే నామినీ ఆప్షన్ మెన్షన్ చేస్తున్నారు, ఆ నామినీ ఆప్షన్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకనే వర్క్ చేసుకోమని వాళ్ళకి ప్లస్ ఇన్కమ్ ఉంటుంది సార్. మనకి 3 generation వరకు ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. ఓకే
అది హైక్ ఎలా ఉంటుంది మేడం ఇయర్లీ బోనస్ ఇవన్నీ సార్ ఇయర్లీ హైక్ ఎలా ఉంటుంది శాలరీ హైక్? మనకి 3 మంత్స్ ఒకసారి మనకి 3 మంత్స్ ఒకసారి సాలరీస్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి సార్ మనకి ప్లేస్ లో. మనకి ఇప్పుడు మీకు మేడంకి 8,000 అని చెప్పాను కదండి, ఒక 3 మంత్స్ ఆఫ్టర్ వచ్చేసి 10,000 అవుతుంది. అలా సార్ మేడం వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి సాలరీస్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. మేడం డేటా ఎంట్రీ అంటే వర్క్ ఏంటి మేడం, ఏం చేయాలి ఇందులో? డేటా ఏంటి ఏమంటే కంపెనీ వాళ్ళు ఫార్మ్స్ అనేది సెండ్ చేస్తారు సార్, ఓకేనా. ఫార్మ్స్, రికార్డ్స్, ఫైల్స్ అని సెండ్ చేస్తారు. ఎంఎస్ ఆఫీస్ దగ్గర మనం ఎంటర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 8 అవర్స్ మేడం, ఇది 12 అవర్స్ డ్యూటీ? 8 అవర్స్ సార్. ఓకే ఓకే. అది వీక్లీ లీవ్స్ ఉంటాయి మేడం? వీక్లీ మనకి వీకెండ్స్ ఉంటాయి సార్, సండేస్, సెకండ్ సాటర్డేస్. మన గవర్నమెంట్ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయో అప్పుడంతా హాలిడేసే ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ హాలిడేస్ కూడా హాలిడేస్ ఉంటాయా? అవును సార్. ఓకే ఓకే మేడం. ఓకే. అంటే బట్ కానీ గవర్నమెంట్ హాలిడేస్ వచ్చేసి మనకి టీచర్స్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, ఓకేనా. బట్ కానీ మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి మేడం? సమ్మర్ హాలిడేస్ గవర్నమెంట్ వాళ్ళకి ఉంటాయి, బట్ మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఫెస్టివల్స్ మాత్రం గవర్నమెంట్ ఎప్పుడైతే హాలిడేస్ ఉందో అది మాత్రం కౌంట్ అవుతుంది అంతే. సమ్మర్ హాలిడేస్ అంతా ఏముండవు సార్ మనకి. మేడం ఓటీ చేసుకోవచ్చా ఇందులో, సండే కానీ ఏమైనా ఒకవేళ? ఉండదు సార్. సండే ఆల్రెడీ మనకి డేట్ అనేది కంపెనీ నుంచి ప్రొవైడ్ అవ్వదు మీకు. అక్కడ డేట్ మెన్షన్ చేస్తుంది, ఆ డేట్ మాత్రమే ఆ డేట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే. నైట్ వర్కింగ్ టైమింగ్స్ లో మాత్రమే డేట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మనకి సిస్టమ్ అనేది అవైలబుల్ గా చూపిస్తుంది, మనకి వర్కింగ్ టైమ్స్ ఆఫ్టర్ చూపించదు. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి మేడం ఇవి? నైట్ షిఫ్ట్స్ అంతా ఏముండవు, ఫ్లెక్సిబుల్ టైమ్స్. మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఏ టైంలో వర్క్ చేసుకోవచ్చు. 10 ఆఫ్టర్ వర్క్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? అంతే మేడం. ఓకే, ఏమైనా డౌట్స్ చెప్పండి, క్లారిఫై చేస్తాను సార్. ఓకే మేడం. ఓకే, లైన్ లో ఉంటే పే చేసుకోండి సార్, సిస్టమ్ సబ్మిట్ చేస్తాను. నెంబర్ చెప్పండి మేడం ఒకసారి. మేడం పే చేసి అదే దానికి హిస్టరీలో వెళ్ళి పే అంటే చేయండి. నా మొబైల్ నుంచి నేను చేయాలి మేడం, ఒకసారి నాకు చెప్పరా అది? ఇంతకుముందు పే చేసింది కదా సార్ మేడము, అదే నెంబర్కే పే చేయండి సార్ అని చెప్తున్నాను. ఆల్రెడీ మీకు అంటే కాల్ మాట్లాడి మన బ్యాక్ అని వెళ్ళాలి, సరే అందుకని. అలాగే లైన్ లో ఉండండి, మీకు సెండ్ చేస్తా, క్యూఆర్ కోడ్ పే చేయండి. నాకు చెప్పండి ఒకసారి. లైన్ లో క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తున్నాను సార్. సెండ్ చేశాను చూడండి సార్. కాల్ కట్ చేస్తాను మేడం, ఇది కాల్ కట్ చేస్తే కానీ అవ్వదు, ఇది మాది. అది వాట్సాప్ ఆల్రెడీ మీకు వచ్చింది సార్, చెక్ చేసుకోండి, మీరు జస్ట్ చూసుకోవాలి అంతే. లైన్ లో ఉంటే చెక్ చేసుకుని లైన్ లో పే చేస్తాను, ఎందుకంటే నా మొబైల్ వచ్చేసి సిస్టమ్ కనెక్టెడ్ మొబైల్ సార్, ఓకేనా. అందుకే చెప్తున్నాను, లైన్ లో సెండ్ చేసి మీ డీటెయిల్స్ అప్డేట్ లో ఉంటాయి. లైన్ లో ఉండగానే చేయాలి మేడం ఇది, లేదంటే అవదా? లైన్ లో చేస్తుంటే అప్డేట్ లో ఉంటాయి సార్, లేదంటే మరి నేను రీఅగైన్ మళ్ళీ టైప్ చేయాలన్నీ, మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను. ఓకే ఓకే. అదే మేడం, అయితే మేడం ఇప్పుడు ఇదే మొన్న ఇలానే ఒక కాల్ వచ్చింది మేడం, అన్ని ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత అన్నారంటే 5,500 పే చేయమన్నారు. పే చేసాము, పే చేసిన ఫోన్ కాల్ కట్ చేస్తారు ఇంకా. కనీసం ఇంకా తర్వాత కాల్ చేస్తున్నా సరే ఇంకా అవ్వలేదు ఇంకా. అదే సార్ నేను చెప్తున్నా, అర్థమవుతుందా? అలా ఉంటాయి కాబట్టి చాలా మంది భయం పడుతున్న ఉద్దేశంతో మాత్రమే పే చేసి లైన్ లో మీకు లైన్ లోనూ రీఫండ్ చేస్తా అని చెప్తున్నా. కానీ మేడం అంటే ఒక జాబ్ కాన్ చేస్తారు, అలా చేయడం వల్ల. కాదు మేడం, సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు 18,000 ఇస్తామని అంటే 18,000 మీరు 24,000కి 18,000 ఇస్తారు, 6,000 పే చేయమంటున్నారు కదా. మీరు అందులోనే మీరు 6,000 కట్ చేసుకోవచ్చు కదా మేడం, ఆ లాజిక్ ఏంటి నాకు అర్థం కాదు. చెప్పాను సార్, ఇది ఒక లక్కీ డ్రాలో కన్ఫర్మ్ అయిన అమౌంట్. మీరు పే చేసే అంతా యూటీఆర్ కోడ్ సబ్మిట్ అవుతే మాత్రమే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు అమౌంట్ పే చేయకుండా అలా ఆప్షన్ ఉంటే మీకు ఇంతగా కాల్ చేసి మీతో ఇంత టైం స్పెండ్ చేసి మాట్లాడాల్సిన అవసరం నాకు ఉండదు కదండి. అవును మేడం, కాకపోతే మీరు ఇప్పుడు అమౌంట్ పే చేసిన తర్వాత ఇవ్వకపోతే ఎలా, ప్రూఫ్ ఏంటి మేడం? నేను చెప్తున్నాను, పే చేసి లైన్ లో సార్, లైన్ లో రీఫండ్ చేస్తాను. కాల్ కట్ చేసి 1 hour 2 hours వస్తుందని చెప్పడం లేదు. కాదు మేడం, అంటే మేము పే చేసిన తర్వాత ప్రూఫ్ ఏంటి మాకు? ప్రూఫ్ ఏంటి? పే చేసిన తర్వాత మీరు రిఫండ్ చేస్తారా లేదా మాకు ఎలా తెలుస్తుంది?
నేను లైన్ లో ఉన్నాను సార్ అని చెప్తున్నాను. కాల్ కట్ చేసి లైన్ లో మీరు పే చేసి లైన్ లో ఉండండి. లైన్ లో రీఫండ్ అనికే కాల్ కట్ చేయండి. నేను కాల్ కట్ చేస్తాను ఓకేనా. మీరు పే చేసినాక 1 అవర్ అదే మేడం పే మొన్న చేస్తాను చెప్పట్లేదు కదండి. మొన్న నేను ఏమైనా పే చేసిన తర్వాత కాల్ కట్ చేశారంటున్నాను. అది వాళ్ళు చేసినట్టు అందరూ అలాగే ఉండరు కదా సార్. అలాగే సేమ్ ఉంటారు సేమ్ అనుకుంటే అది మన మీలాగే మీలాగే మూర్ఖత్వం అంతే. చెప్పారు. లైన్ లో ఉండాలి, లైన్ లో ఉండగా క్యూఆర్ కోడ్ పంపిస్తాం, ఓకే మీ స్కాన్ చాయిస్ చేసుకోండి. సార్. చేసుకుంటా అంటే చేసుకోండి. లేదంటే నాకైతే ప్రాబ్లం లేదు. మీరు కాకుండా వేరే పర్సన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది కానీ ఏమంటే మేడం ఇలాంటి ఫ్రాడ్ కాల్ చేయకండి, ఫ్రాడ్ మెసేజ్ బయట పాస్ చేయకండి, అర్థమైందా? ఏదో ఒక రోజు దేనికి ఫ్రాడ్ దొరికిస్తారు మీరు కాల్స్? పోలీసులకి. ఎందుకు ఇలాంటి వ్యాపారాలు చేస్తారు మీరు? అది మీరు అనుకుంటే ఎవరైనా చేయలేరు కదా సార్. త్రీ వ్యాపారాలు త్రీ హండ్రెడ్ పత్యాపారాలు త్రీ అనుకుంటే హండ్రెడ్ ఏం మేము పే చేయలేరు. చేస్తాము, మా అమౌంట్ మాకు రిఫండ్ చేయండి, మాకు వద్దు. నిజంగా మీరు 300 రిఫండ్ చేస్తే ఖచ్చితంగా మీది బెస్ట్ కంపెనీ మేము నమ్ముతాం మేడం. మీరు నమ్మడం కోసం నేను కంపెనీ నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు సార్. నేను నమ్మకం నేను నమ్మితే చాలు. నమ్మాల్సిన మీరు అవసరం లేదా? మరి నువ్వు నమ్మాల్సిన అవసరం లేదా? సార్ తొక్కలో 6 అడుగుతారా? ఎంతమంది మోసం చేస్తారనగా? అలా మోసం అనుకుంటే ప్లస్ ఇంతమంది వర్కర్స్ వర్క్ చేస్తే ఇంతమంది సంపాదించుకోండి. మీలాంటి పర్సన్స్ ఉండడం వల్లే చేసే వాళ్ళు కూడా చేయకుండా అయిపోతున్నారు. ఊరుకోండి మేడం. ఇలాగ అన్ని ఊరుకోండి అన్ని కాదు, ఫ్రాడ్. 3 years సార్. ఫేస్బుక్ అంట, వాట్సాప్ అంట, మెసేజ్ చేయడాలు, ఇది డబ్బులు కట్టండి చేయడాలు అనడం, అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు కాల్ కట్ నీకేమి చేసాడు మానేయడం. ఇంకా ఇది మరి చెప్పండి ఇలాగే వాట్సాప్ అంటే ఇలాగే మెసేజ్ పాస్ చేస్తారు. సార్. హలో ఎక్స్క్యూజ్ మీ ఒకసారి చెప్తా వినండి ఫస్ట్. మీకు ఎవరు కాల్ కట్ చేస్తున్నారు? మీకేం రెస్పాండ్ కాకుండా పర్సన్స్ ఏమన్నా? ఒక్క నిమిషం మేడం, మీకు చూపిస్తా ఆగండి. ఒక్క నిమిషం. మీది నాకు ఎలా దొరికిందంటే ఎవరో శ్రీధర్ రెడ్డి అంటే, శ్రీధర్ రెడ్డి నుంచి అమెజాన్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంట, అవైలబుల్ 4 డిపార్ట్మెంట్స్ అంట. మళ్ళీ ఏమో సీరియస్ గా అయిన వాళ్ళు మాత్రం వాట్సాప్ చేయండి అని చెప్పేసి బాగానే పెట్టారు మెసేజ్లు. తీరా ఫోన్ చేసిన తర్వాత 300 అడుగుతారు, ఆ తర్వాత 6,000 అడుగుతున్నారు. ఏంటి మీకు మేడం అదే ఇది? సార్. మీరు రామాయణం అంతా విని పొద్దున్న లేసి రామం సీతకి ఏమైనట్టుగా మీకు వింటే క్లాస్ అని చెప్పినాను. మేడం కంతా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఏంటి అంటే మీకు చెప్పింది పండగ అని చెప్పిందా సార్ మేమేమన్నా? కాదు మేడం, ఇప్పుడు శాలరీ డైరెక్ట్గా అడిగేసామా? మీకు వర్కే ఉండి వర్క్ చేస్తాం, వర్క్ చేసిన తర్వాత శాలరీ పే చేయండి, ఏముంది? లేదంటే మా సారీ సార్, అలాంటి ల్యాప్టాప్ ఆప్షన్ మా కంపెనీలో లేదు. కాదు మేడం, మా దగ్గర ల్యాప్టాప్ ఉంది, మా ల్యాప్టాప్లో వర్క్ చేస్తాం, మీరు డబ్బులు ఇవ్వద్దు. మీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేసి ఒకనా ఇప్పుడు కంపెనీ ల్యాప్టాప్ ఎందుకు కంపెనీకి ఏమి ఎక్కువ ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఆ మనం కంపెనీకి ఆ కంపెనీ డీటెయిల్స్ అని లింక్ అయింది కాబట్టి దాని వైపు వాళ్ళ డేటా అప్లోడ్ అవుతుంది కాబట్టి చేస్తాం. మీ ల్యాప్టాప్ అన్న మా కంపెనీకి అప్లోడ్ చెయ్యి, దానికి మళ్ళీ సిస్టమ్ అప్డేట్ చేసి పెట్టాల్సిన అవసరం మాకంతా లేదు, ఒక మీ పని జాబ్ చేయండి మేడం. కావాలనుకుంటే కాదు చేసుకో, మేడం, లేకపోతే లేదు మీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? అక్కడ రమ్మనండి, మేము వస్తాం అక్కడికి. రండి సార్ ఆఫ్లైన్ కోయంబత్తూర్కి. నేను రావద్దనా? ఆఫ్లైన్ లో చేయండి మేడం. అడ్రస్ సహా చెప్పినాం కదా. హెడ్ ఆఫీస్ కోయంబత్తూరు, మెయిన్ బ్రాంచ్ మొదలు చెన్నై. వచ్చి వాళ్ళని వర్క్ చేసుకోండి. అవును మధ్య మేడం, డౌట్ లేదు. అంటే మేము ఇక్కడ ఉండగానే మీ ఇక్కడ కంపెనీ బెటర్, లేని దగ్గర మీరు కంపెనీ పెట్టుకుంటారు మీరు. మీరు ఉండే దగ్గర పెట్టాలంటే మీరు పోయి ఎక్కడో చిన్న పల్లెటూరులో లేకపోతే గుడిసెల్లో ఉంటారు. అక్కడ పెట్టడం కాదు కదా సార్. మీరు ఉండేది గుడిసెల్లో ఉన్నారు, గుడిసెల్లో ఉంటే ఫోన్ చేస్తున్నారు. అది మీరు అనుకుంటే ఏం చేయలేరు కదా. మీరు కోయంబత్తూర్ అంటే కోయంబత్తూర్ లాంగ్వేజ్ కూడా లేదులేండి మీది. అది మీరు అనుకుంటే ఏం చేయలేరు. మీరు అంటున్న తర్వాత ఏం సిటీలో ఏం లేరు. మీరు పల్లెటూరులో ఉన్నారు కాబట్టి ఇట్లా అంటున్నారు అంతే. మేము పల్లెటూరులో ఉన్నామా? ఇదే మేడం, ఇంత పెద్ద కంపెనీ రన్ చేసుకుంటే ఇదే మాట్లాడేది మీరు? సార్ మీరు ఒక మాట, కస్టమర్స్ ఎలా మాట్లాడతారు, మీరు పేషెంట్స్ గా మాట్లాడాలి మేడం, ఇక్కడ తెలిసిపోతుంది. అయ్యో పేషెంట్స్ గా మాట్లాడే వాళ్ళకి ఒక మీలాగా డౌట్స్ అన్ని వితౌట్ నీకు డౌట్స్ అని క్లియర్ చేసిన. మీలా పల్లెటూరులో ఏంటి మేడం? పల్లెటూరు అంటే అంత చీప్ గా ఉందా మీకు? నేను పల్లెటూరు చీప్ గా ఉంది, విలేజ్ హైగా ఉందని చెప్పలేదు. మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. మీరు కాదు మేడం, మీరు హై క్లాస్. పేషెన్స్ ఉంటాయి, ప్రతి దానికి పేషెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద ఒక డౌట్ అడిగిన దానికి క్లారిఫై చేసిన. లేదంటే చేసుకొని లేకపోతే నాకు ఏం అవసరం లేదు నేను అనేదాన్ని. ఓకే, మీరు ఇందాక డౌట్ క్లారిఫై చేస్తారు, అంతవరకు బాగానే మాట్లాడారు. ఇప్పుడు ఏంటి మనం అంటే మీరు ఏమన్నారు, ఎందుకు ఫేక్ చేస్తున్నారు అలా ఇలా అంటే ఎవరు చేసేస్తారు ఫేక్ ఫ్రాడ్ అయితే 90 years కంపెనీ ఎందుకు రన్ అవుతుంది? ఎవరో తీసేస్తారు కదా సార్. మీరు కాదు మేడం, మేము వర్క్ చేస్తాం అంటున్నాం, వర్క్ చేసే పర్సన్స్ ఉన్నారు. మాకేం కంపెనీలో పెట్టలేదే. మీరు శాలరీ పే ఎలా బిహేవ్ చేస్తారు, మీరు అలా బిహేవ్ చేయని మా కంపెనీ వాళ్ళు నేర్పించారు. ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడుతున్నారా, ఓకే వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు మాట్లాడండి. వాళ్ళు రాంగ్ గా బిహేవ్ చేశారు, మేము ఎందుకు వాళ్ళతో రాంగ్ బిహేవ్ చేసాం? అవునా సార్? మీలాగే పల్లెటూరులు అంటున్నారు కదా, పల్లెటూరులో అంటే చీప్ అంటే మీరు హై క్లాసా? మీరు బై బర్త్ హై క్లాస్ అనట్లేదు, లో క్లాస్ అంటే మీరు అంటున్నారు కాబట్టి. హలో మీరు చూసారు నేను కోయంబత్తూరులో ఉన్నా నేను చెప్పేసి నీకు పెద్ద ప్రూఫ్ ఏం చెప్తున్నాను సార్? పనిలే చెప్తున్నా నేనేమన్నా? మేడం, ప్రతి ఒక్కరికి నీ అవసరమైతేనే ఫోన్ చేస్తారు, ఇలా కాంటాక్ట్ అవుతారు మేడం. ప్రతి ఒక్కరికి ఇలా డబ్బులు కట్టించుకొని తర్వాత ఫోన్ కట్ చేసాడు.
మాట మార్చాడాలు. నీకు అదే కదా సార్ చెప్తున్నాను, ఎవరో ఒక పర్సన్స్ చేస్తారు అని చెప్పేసి అందులో అనే ఉండదు సార్. మీరు ఎవరో ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చి మా మీద రుద్దితే ఎవరో ఒక రుద్దించుకోరు ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు కరెక్టే, నువ్వు ఇంకో దగ్గర లాస్ అయిండొచ్చు, దాన్ని నేనే లేదని చెప్పడం లేదు. లాస్ అని చెప్పేసి అన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ ఒక విషయం చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు బాయ్స్ ఉంటారు, ఒక దాంట్లో కొంతమంది బాయ్స్ మంచిగా ఉంటే చెడ్డలు ఉంటారు, అందుకే అందరూ చెడ్డలు ఉంటారు కదండి. అదే విధంగా అంతే కంపెనీస్ ఉంటాయి, అలా అన్ని కంపెనీస్ ఫేక్ అంతా ఉండవు. ఆలోచించే విధానం బట్టి పర్సన్స్ బట్టి ఏదైనా ఉంటుంది. అది ఒక కంపెనీ గురించి తెలుసుకుని వర్క్ చేసుకుని సంపాదించి ఇంతమంది వర్క్ చేసిన వాళ్ళకి ఎందుకు లాస్ అవ్వలేదు, మరి వాళ్ళకి ఎందుకు ఫేక్ అనిపించలేదు? వాళ్ళంటే మాకు ఎలా తెలుస్తుంది మేడం? వాళ్ళంటే మరి ఎవరు? మీ ఇప్పుడు మీ మరి కదా దాంట్లో మీకు ఎంతమంది వర్క్ పర్సన్స్ కూడా చేస్తున్నారు? చేయనప్పుడు కంపెనీ ఎలా మీరు జడ్జ్ చేస్తున్నారు? మీ కంపెనీ మీకేం రైట్స్ అని చేస్తున్నావు? అందరి ప్రొసీజర్ ఇదే మేడం. ప్రతి ఒక్కరు ఓకే సెలెక్ట్ అయ్యారు అంటున్నారు. జరుగుతున్న నెట్వర్క్ మార్కెటింగ్ సార్. నీకు అంత బయట జాబ్స్ అంతా ఏం లేవు. జాబ్స్ లకి ఎంతమంది ఇంటర్ డిగ్రీ ఎంతో చేసి పీజీ కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీ కూర్చున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్స్ అన్ని ఇవే ఉంటాయి. అది చేసుకుంటే సంపాదించుకోలేని పర్సన్స్ ఉన్నారు. ఏమన్నా అసలు థింక్ చేసే విధానం మార్చుకుంటే మన మైండ్ మారుతాయి, ఆటోమేటిక్గా అన్ని మారుతాయి. మనం ఇలాగే ఉంటాం, అమౌంట్ పే చేసుకుని ఖర్చు చేసుకుంటారు, మళ్ళీ ఫోన్లు ఎత్తారు అనుకుంటే ఎవరో చేయలేరు. అలా ఎత్తుకోకుండా పట్టేది 40 లక్షల మంది ఎందుకు వర్క్ చేస్తారు ఈ ప్లేస్ లో? మేడం అవన్నీ ఎందుకు మేడం? మాకే జాబ్ వద్దు, అవన్నీ మా ఎందుకు 300 మాకు కాదు, పంపించండి, రిఫండ్ చేయండి, సరిపోద్ది. మళ్ళీ అవన్నీ ఎందుకు అని అవన్నీ క్వశ్చన్లు ఎందుకు అడిగినారు? సరే తెలుసుకున్నారు కదా, దానికి ఎలా ఉంటారు సార్? ఎవరైనా ట్రై చేస్తా ఇంట్రెస్ట్ చేసుకున్నా బాగుంటుంది. మళ్ళీ ఇలా మేడం ముందు మా 300 మాకు పంపించండి. మాకు జాబ్ వద్దు, మీరు కొత్త వాళ్ళకి ఎవరికి అవసరం లేదు సార్. ఇది మేడం అది అడగని చాలా, అంతే కదా. దానికి మించి పెద్ద చేసుకున్న వాళ్ళకి అట్లా ఎన్ని డౌట్స్ అది. అబ్బాయి ఏమో ఇంటెలిజెంట్ పర్సన్, అమౌంట్ పే చేసి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తెలియదు కదా మీరు ఇలా మేడం. ఉంటారని మేము చెప్పేసి. నమ్మకం లేకపోతే 300 ఎందుకు పే చేస్తామండి? మాకు సరదా ఎంత? నమ్మకం ఉంది అంటారు, అలా ఈవినింగ్ సార్. వరకు మీకు ఫోన్ కాల్ అటెండ్ చేసుకుని ఇలా మాట్లాడడం, ఇంతవరకు టైం వేస్ట్ చేయడం మాకు సరదా ఏంటి? మరి అదే కదా సార్, మాకేం సరదా మీకు అడిగిన డౌట్ మా నమ్మకం ఎంత ఉందో లేదో మేము అమౌంట్ పే చేస్తే మీకు తెలిసినట్టే కదా. లేదంటే ఒక పని చేయండి, ఇప్పుడు 6,000 పే చేయలేకపోతున్నారు కదా, ఓకే శాలరీలు మీరు కట్ చేసుకుంటాం, అది ఎందుకు మీరు అనలేకపోతున్నారు అలాగా? ఆ ప్రాసెస్ లేకుండా నేను ఎందుకంటే ఎందుకంటే మేడం అలాంటి ప్రాసెస్ పెట్టుకోరు మీరు. అందరూ పే చేయలేరు కదా 6,000 ఒకేసారి. ఏమన్నారు మేడం, 6,500 శాలరీ కట్ చేసుకోవచ్చు కదా, బోనస్ లో కట్ చేసుకోవచ్చు అన్నారు. నేను ఏం చెప్పినా సార్ అలా ఉండదు సార్, అలా ఉండే ఆప్షన్ అయితే మీకు ఫోన్ చేసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అదే ప్రాసెస్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేసుకొని చెప్తాంటి. ఇక్కడ ఐడి క్రియేట్ అవ్వంటే అమౌంట్ పే చేస్తాను, ఒక స్క్రీన్ షాట్ గా యూటీఆర్ కోడ్ సబ్మిట్ అవ్వాలని చెప్పిన. కరెక్టే కదా? మరి చెప్పిందని పదే చెప్పండి, ఎవరికైనా ఇరిటేషన్ కదా. నేను చెప్పకుండా ఉంటే ఓకే, నేను చెప్పలేదు నా మిస్టేక్ అది. ప్రతి ఒక్కదాన్ని నువ్వు అడిగి ప్రతి ఒక్క డౌట్ నేను క్లారిఫై చేసిన. నువ్వు మ్యాక్సిమం ఎంతవరకు మాట్లాడాను? 50 మినిట్స్ క్లారిఫై చేశారు మేడం. 25 మినిట్స్ దాకా మాట్లాడారు. నెక్స్ట్ మీ అమౌంట్ పే చేసిన తర్వాత సంగతి ఏంటని మరి చెప్పట్లేదు మీరు. ఏం పే చేసిన సంగతి ఏంటని? 6,000 పే చేసిన తర్వాత సంగతి ఏంటి? ఆ తర్వాత మీరు ఫోన్ అటెంప్ట్ చేస్తారో మాట్లాడతారో ఎవరికైనా చెప్తాను, నువ్వు పే చేసి లైన్ లో ఉండి ఎలా నమ్మగలం మేడం? మీరు ఎక్కడో ఉంటారో, నమ్మకం నేను చేయలేదు. కోయంబత్తూరులో ఉంటారు, అలా పల్లెటూరులో ఉండరు కదా మీరు. మీరు మిమ్మల్ని ఎలా పట్టుకోవాలి మేము? నేనేం చెప్తున్నా, పే చేసి లైన్ లో ఉండండి, లైన్ లో రీఫండ్ చేస్తాను చెప్తాను. పదే ఆ మాట మారితే నాకైతే నేను చెప్పడానికి నా వల్ల కాదు సార్. ఓకే మేడం. అవేం వద్దు, లేదు ఒకటే చెప్పండి, జాబ్ చేస్తాము, ల్యాప్టాప్ మాదే యూజ్ చేస్తాము, 1 month తర్వాత అమౌంట్ పే చేస్తాం. అమౌంట్ పే చేసిన మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. ల్యాప్టాప్ మీరు చేసుకుంటాను, ఇంట్లో పక్కన వాళ్ళు తీసుకుని ఓకే సరే. అయితే మేడం మాకైతే జాబ్ అవసరం లేదు, మీరు 300 ప్రాసెస్ ఉంది నాకు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ చెప్పిన. మిమ్మల్ని కన్ఫర్మ్ గా చేసుకోండి సార్, నువ్వు చేసుకునే కంపెనీకి యూజ్ ఉందని ఎప్పుడు అనుకోలేదు, ఓకేనా. ఏంటి మేడం? మాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను మీరు పే చేసుకోండి సార్, నేను కూడా చెప్పడం లేదు సార్. నాకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెప్తున్నా అంతే. నువ్వు జాయిన్ అవుదాం కూడా నీకు అవుట్ ఆఫ్, నువ్వు జాయిన్ అయినా ఒకటే, నువ్వు జాయిన్ కాకుండా ఒకటే, ఓకేనా. నువ్వు కాకపోతే వేరే పర్సన్ జాయిన్ అవుతారు సార్. సరే మేడం, ఏం చేస్తారంటే మీ హెడ్ హెచ్ఆర్కి ఎవరికి ఫోన్ చేసి ఆ అమౌంట్ రిఫండ్ చేయమనండి. నేనంతా చేయను సార్, మీకు అమౌంట్ రిటర్న్ అంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోండి, ఓకేనా. ఎవరితో మాట్లాడారు మేడం? మీరు ఎవరికైతే పే చేసిందో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి. అయితే అది కంపెనీ కాదు, అది ఎవరు మేడం? ఇది కంపెనీనా? ఇది ఇంతకి నవ్వుకుంటూ కంపెనీ కాదనుకుంటూ ఎవరైనా చేయలేరు కదా దాన్ని. ఇది అమెజాన్ కంపెనీనా? మీరు చెప్తున్నాం కదా సార్, మీకు కళ్ళ ముందు రామాయణం తెచ్చి అంతా చూపించినా కూడా పొద్దున్న లేసి రామం సీత ఏమన్నా అంటే అట్లా మీరు అట్లే కంపెనీ కాదని చెప్పడం కొద్దిగా సెన్స్ ఉండి మాట్లాడడం, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. కంపెనీ ఆఫీస్ పండగ చూపించిన ఆఫీస్ సర్టిఫికేట్స్ అన్ని మీకు ఏం పంపించారు మేడం? అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి మీ దాంట్లో.
ఎవరు మేడం Spelling కొట్టేది డేటా ఎంట్రీ? అది ఆ కాల్ ఈ కాల్ లెటర్ ఎవరు మీ కొడుతున్నారు మేడం అసలు? అయితే కరెక్ట్ గా టైప్ చేసిన, బట్ మా వాళ్ళకి రాలేదు సార్, నేను చెప్తాలేండి, ఓకేనా? మీరు ఇలాంటివి చేస్తే ఎలా నమ్ముతాం మేడం? అసలు రెప్యుటేటెడ్ కంపెనీ అమెజాన్ అని పేరెట్టుకొని ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి మీరు? క్వాలిటీగా చెప్తున్నాం ఆ కదా సార్, మిస్టేక్ సిగ్నేచర్ ప్రతి లేదు ఒక్క పర్సన్ లో అదే ఉంటాయి. మిస్టేక్ మేడం. లేని పర్సన్ ఎవరు ఉండరు. ఆ ఎవరు అంత సిగ్నేచర్ పర్ఫెక్ట్ లేదు, అయిన ఏమీ పర్సన్స్ లేదు ఉన్నారు. మేడం. కింద నెంబర్ ఇచ్చారు, నెంబర్ ఫోన్ చేస్తే అవ్వట్లేదు. కస్టమర్ కేర్ నెంబర్ లేదు. మీరు మేడం ఒక మాట కోయంబత్తూర్ అంటున్నారు, కింద నా ఫోన్ నెంబర్ ఏమో ఆ లోకల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు మీరు. చెప్పండి, దానికి ఆన్సర్ చేయండి. లోకల్ నెంబర్ ఇస్తున్నారు అని కాదు, అక్కడ కంపెనీలో వర్కర్స్ నెంబర్స్ ఇచ్చింటారు, ఓకేనా? ఇన్ఛార్జ్ కానీ సూపర్వైజర్ సార్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చింటారు. కస్టమర్ కేర్ నెంబర్ అంటే ఉండదా మేడం? వెంటనే ఉండదా? మీరు వాడరా? కస్టమర్ కేర్ అనేది చెప్తున్నా కదా, కస్టమర్ కేర్ అనేది అమౌంట్ టోటల్ అమౌంట్ క్లియర్ చేసినాక వాళ్ళ కస్టమర్స్ మాత్రమే ఉంటుంది అంతే. 350 ఆ పైన 350 పే చేసుకునే వాళ్ళకి 300 పే చేసుకుని కస్టమర్ కేర్ నెంబర్ అంటే ఇవ్వరు. మాకంతా ప్రాసెస్ లేకుండా కంపెనీ అంతా దాన్ని కాదు, మీరంతా ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, అది కంపెనీ కాదు అని చెప్పేసి. అది మీరు అనుకుంటే అది మీ ఊహ మాత్రమే. ఇట్స్ నాట్ రియల్, ఓకే? థ్యాంక్ యూ.